అన్న ఏదో కొత్తగా అమ్మాయిల గురించి రెస్పెక్ట్ అంట. పాపం అమ్మాయిలు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా పైన కష్టపడి పైనకి వచ్చారు, వాళ్ళని వదిలేయండి. ఇట్లా మాటలంతా నీకు ఫస్ట్ థింగ్ నీకు ఇట్లా మాటలంతా సూట్ అవ్వవు. ఎందుకంటే నువ్వే ఎంతో మందిని బెట్టింగ్ యాప్స్ స్టాప్ చేయాలి అది ఇది అని చెప్పి మొత్తం తెలుగు వాళ్ళని మొత్తం వేసుకున్నావు. ఓకే, యాక్సెప్టబుల్. బెట్టింగ్ ని స్టాప్ చేస్తున్నావు అని అనుకున్నాం. ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేశాడు, వాడిని తిట్టు, లేదా వాని జట్ల పనిచేసిన వాళ్ళు తిట్టు. వాళ్ళ అమ్మ ఏం చేశా దాంట్లో వచ్చి వాళ్ళమ్మని ఎంత ఘోరంగా తిట్టిండవు. వాళ్ళమ్మ ఒక ఆడదే కదా. నెక్స్ట్ సిరి హనుమంతు, దీప్తి సునయన గురించి నువ్వు వీడియోలో ఎట్లా మాట్లాడావో తెలుసు కదా. హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నా. తను ఒక ఆడదే కదా. బెట్టింగ్ గురించి మాట్లాడుతాడు, బెట్టింగ్ గురించి మాట్లాడాలా, తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి. ఇట్లాంటివన్నీ నీకు సెట్ కావు. ఫస్ట్ థింగ్ నీ అంత లుచ్చ నా కొడుకు ఎవ్వడూ లేదు. ఎందుకంటే అన్నది ఒక స్ట్రాటజీ ఉంది. ఏం తెలిసిన తన ఛానల్లో వ్యూస్ మొత్తం డౌన్ అవుతున్నాయి అన్న టైంకి ఒక ఫారిన్ పాపని సెట్ చేశాడు. ఒక 10-15 వీడియోలు తనతో చేశాడు. మొత్తం రీచ్ బ్యాక్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ డౌన్ అవుతుందనే స్టేజ్కి ఏదో షేర్ మార్కెట్ అది ఇది అని చెప్పాడు, మొత్తం లేపాడు వ్యూస్. తర్వాత మళ్ళీ డౌన్ అవుతుందనే రేంజ్కి బెట్టింగ్స్ పెట్టుకుంటున్నాడు, జుమ్ వ్యూస్ మొత్తం బూమ్. నీ స్ట్రాటజీలు, నీ స్క్రిప్ట్ రైటర్ ఎవడున్నాడో కానీ వాడికి ఫస్ట్ హ్యాట్సప్ చెప్పాలి. నువ్వు చెప్తావు నాకు ఎవరు స్క్రిప్ట్ రైటర్ లేదు, నాకు ఎవరు కెమెరామెన్ లేదు అని. బట్ సీరియస్ గా చెప్తున్నా, వితౌట్ స్క్రిప్ట్స్ అంది ఈ రేంజ్ లో అంది మాట్లాడేకేయలే, ప్లస్ ఈ రేంజ్ లో ప్లాన్ చేసేకేయలే. వన్ మోర్ థింగ్, హర్ష సాయి గురించి అంత మాట్లాడావు కదా. నేను కూడా నీకు సపోర్ట్ చేస్తా. అప్పుడు ఎంతో బెస్ట్ ఓన్లీ బెట్టింగ్ లో హర్ష సాయి 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఏదో జనాల కోసం 50-60 లక్షలు ఖర్చు పెడతాడు. నువ్వు అన్ని కోట్లు సంపాదించావు. ఏదన్నా అంటే నేను ఎందుకు ఇవ్వాలి జనాలకి, వాళ్ళకి ఇచ్చాక సంపాదించింది ఇది అన్నావు. వాడు ఎవరు బయాస్ అని యాదవ్ ఫోన్స్ అంతా గివ్ అవేస్ అంటే అది ఫేక్ గీకు అన్నావు. నువ్వే చెత్తనా కొడుకు, నువ్వే 200 ఐఫోన్లు గివ్ అవే ఇస్తావని చెప్పావు. దానికి ఏదో 1 మిలియన్ 2 మిలియన్ కమెంట్స్ వచ్చిందని చెప్పి మొత్తం దాన్ని స్టాప్ చేసావు. అక్కడే ఆ వీడియోకి మొత్తం రీచ్ వచ్చింది. నీ అంత చెత్తనా కొడుకు ఎవరు లేదు. కానీ తెలుగు వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే, నువ్వు మంచిగా ఉన్నట్లు నటిస్తున్నావు. అది ఇంకా ఎవరికి అర్థం కాలే. అది అర్థమైన రోజు నీ నాశనం ఆ రోజు స్టార్ట్ అయిందని. నువ్వు 2 ఛానళ్ళు పెట్టుకొని బాగా ఆడుతున్నావు ఆ గేమ్లంతో. నీది ఇంకో ఫుల్ వీడియో, ఒక 10 నిమిషాల వీడియో విత్ ప్రూఫ్స్ కలెక్ట్ చేసి మొత్తం ఎడిట్ చేసి పెట్టా. ఓకే, నా దగ్గర ఉంది. బట్ నీ ఒక మూమెంట్ కోసం ఎదురు చూస్తుంటే వచ్చింది ఈరోజు. నువ్వు ఏదన్నా నా వీడియో కింద ఏదైనా కమెంట్ పెట్టావనుకో, నీకుంటదిరా ప్రతి ప్రూఫ్స్ మొత్తం తీస్తా బయటికి. నువ్వు ఎంత చెత్తనా కొడుకు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఏం చేస్తావు, మొత్తం లిస్ట్ పెట్టా నా దగ్గర. ఓకేనా. బట్ తెలుగులో చెప్తున్నా, ఈడు ఎట్లా నా కొడుకు అంటే 20% మంచోడు, 80% చెత్తనా కొడుకు. హోప్ యూ అండర్స్టాండ్. చెత్తనా కొడుకు. అమ్మాయిలు అడ్డబెట్టుకుని వ్యూస్ తెచ్చుకుని ఇట్లా చేసే పనులు నువ్వు. ఇదే అలాగే జెట్టి పికల్స్ మీ